ఏతావాత ప్రతి మానవుడు కూడా అవతారమే. The common substance of this is that every human being may be described as an avatara. అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు. Avatara refers to descending on earth. అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తులో ఇతరులకు సాక్షాత్కరింప చేయటం లేదు. God cannot be found and cannot give his vision in any different form for human beings. ఒక ఏనుగు, ఒక ఏలుక, ఒక మానవుడు భగవత్ సముద్రమునకు వెళ్లి తన యందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకొని రాగలడు. An elephant, a rat and a man may go to the ocean of grace and fill their cup with the grace. ఎలుక, మానవుడు కేవలం కొన్ని పాత్ర సమానులే. Elephant, rat and man may be compared to vessels. ఆ పాత్రను పురస్కరించుకొని ఆ దైవత్వం అనేటువంటి జలమును నింపుకొని రాగలడు. It is in the context of these vessels the grace of the Lord can be filled. రూపమునందు భేదములు ఉండవచ్చునే తప్ప ఈ పాత్ర యందు ఉండినటువంటి యొక్క జలము భగవత్ తత్వమే. There is a little difference in the container, but there is no difference in the content. కనుకనే సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ప్రతిష్టతి సర్వులు యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే. That is why it is said that it is the same God who is found in all human beings. అందరూ అవతార స్వరూపులే. Everyone is an aspect of avatar. దైవాన్ని వెతుకుటకు మనకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలోకి పోనక్కరలేదు. It is not possible and not necessary to go to that ప్రతి place. మానవుణ్ణి మీరు గౌరవించండి. Respect every human being. ప్రతి మానవుణ్ణి ప్రేమించండి. Love every human being. ఈ ప్రేమ అనేటువంటి ఒక సేద్యంతో పండించుకునేటువంటి పంట కాదు. Love is not one which can be cultivated and raised as a crop. ఈ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు. Love cannot be sold in the market in a shop. ప్రభువు కానీ సామాన్య ప్రజలు కానీ Be it government or citizens, అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది. when they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.